ఆల్వాల్ బృందావన కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ డివిజన్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆల్వాల్లోని సాయిబాబా నగర్ కాలనీలో నివసిస్తున్న హేమలతకు కుమారుడు చంద్రహాస్, కూతురు గీతాంజలి ఉన్నారు. కుమారుడు వచ్చి చూడగా ఇంట్లో గడియ వేసుకున్న తల్లి ఉరి వేసుకొని కనిపించింది. వాచ్మెన్ సాయంతో తలుపు పగలగొట్టి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. యాభై ఏళ్ల హేమలత ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణం కావచ్చని కొందరంటుంటే మరికొందరు ఆరోగ్య సమస్యలను ప్రస్తావిస్తున్నారు. హేమలత గత కొంతకాలంగా కడుపు సంబంధిత వెన్నుముక సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. ఆమె తమ భవనంలోనే జ్యువెలరీ, దుస్తుల వ్యాపారం కూడా నడుపుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ ఆత్మహత్యకు గల కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? అల్వాల్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి బృందావన్ కాలనీలో రాత్రి సమయం నిన్న ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకుంది. మాధవి, చంద్రశేఖర్ ప్రస్తుతం చార్మినార్ డివిజన్ ఏసీపీగా కూడా బాధ్యతల్లో విధుల్లో ఉన్నారు. అయితే నిన్న ఇస్రో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన చంద్రశేఖర్ భార్య హేమలత సూసైడ్ చేసుకున్నారు. అయితే ఘటనా స్థలానికి అల్వాల్ పోలీసులు అయితే చేరుకొని పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది. వారి స్వగ్రామమైనటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అయితే తరలించారు హేమలత మృతదేహాన్ని. అయితే ఈ ఆత్మహత్యకు సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఎందుకు ఆత్మహత్య చేస్తుంది, కుటుంబ సభ్యుల లేదా మరేదైనా కారణాలు ఉన్నాయనేది అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది. మాధవి, థ్యాంక్ యూ.